అగ్గరు మా సుజాత అప్పుడే వచ్చింది కదా ఏమో చేస్తున్నది సుజ్జి అప్పుడే వచ్చినవా గంట తాగి రమ్మంటావా పోవాలన్నా మళ్ళా చాగొట్టి తాగి రావన్నా ఏంటిదానా ఏందో సత్తన్నా ఏదో మాట వరుస కన్నా గదానికి గింతగానం ఫీల్ అవుతున్నావు ఫెయిలవుడు గారు ఎప్పుడు గిరే టైంకి వస్తా కదా మళ్ళీ కొత్తగా అడుగుతాం ఏంటిది ఏందో ఉడుకుడుకు మీద ఉన్నావు దా ఈ సలాడ్ కాఫీ తాగిపోదుదా చిచి ఉడుకు కాఫీ తాగిపోదుదా ఉడుకుడుకు కాఫీ తాగాలనా నువ్వు కుర్తి లేకనే కాసి ఉంటావు నాకేమొద్దు పో కుర్తి లేకుందంట అవే సత్తన్న చీకటితో లేచి పొద్దు సంది కాస్తానా కాఫీ దా తాగుదురా అబ్బా నాకేమోదు నువ్వు ఒక్కదానివే రాగు నేను నల్లేంది కాఫీ తాగుతా అంటాను అంటున్నది సర్దైతే అల్లం వేసుకొని సొంటి సాయి తాగుతారు కానీ ఈ కాఫీ తాగుతారా మరి ఎందుకు తాగుతున్నావురా కొత్త కొత్త అలవాటు నేర్చుకుంటున్నావు ఏంటిదో అరే కాఫీ తాగితే ఒంటికి మంచిదట్నే గందుకే కాస్తానా జిలిస్ మాతకంటే మంచిదారా అన్ని రోగాలు గదే వాడతాం కదా మనము గట్ల కాదే కాఫీ తాగితే గుండె జబ్బులు కూడా రావట గుండె రోగం వచ్చిందంట అని దవాఖానకి ఎందుకు ఓకడం అలా కాఫీ తాగితే అయిపోయి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కాదే సత్తన్న రాకుండా ముందుగానే తాగుతున్నా దా నువ్వు కూడా ఒక కోపు తాగిపోతుందా అబ్బో ఒక్క కోఫు తాగిపిచ్చి నా నెత్తికి కొఫ్ఫు పెడదామంటాను చూస్తున్నావు కదా నా తానా పైసలు వసూలు చేస్తావు నీ తెలివి తెల్లారా నీ తన కూడా పైసలు తీసుకుంటానానే సరే నేనే 2 కోపులు తాగుతా గుండె జబ్బుకే బుగులు పట్టాలే నేనంటే అయినా పేదోళ్లకు గుండె రోగాలు వస్తాయిరా నీ కథలు కాకుంటే రోగాలు బీద బిక్కోళ్ళు ఉన్నోళ్ళని చూడయే అందరికి వస్తాయి నేను చాయ్ తాగుతా కదరా మళ్ళీ నాకు వస్తుందా అరే మళ్ళా చాయ్ తాగుతా కాదే సత్తన్న కాఫీ తాగుతూనే రావు మరి అప్పుడు నేను పేపర్లో చదివిన కాఫీ తాగితే మంచిది కాదంట అని మరి నువ్వేంటి మంచిది అంటున్నావు ఎవరు కోసింది గాలు రాస్తారు ఇప్పుడు మంచిది అంటారు కదా వాళ్ళు కాఫీ బగ్గా అమ్ముడు పోవాలంటానికి అట్లా చెప్తున్నట్టున్నదిరా గట్లెందుకు చెప్తారే సత్తన్న వాళ్ళకేం పని పాటు ఉండదా అబద్ధాలు చెప్పనీకి ఒకళ్ళు ఇది తాంత అని చెప్తారు ఇంకొకరు ఏమో అది తాగోదంత అని చెప్తారు కొందరు తాగొచ్చింది ఇంకొకరు తాగోదంత అని చెప్తారు ఎవరి మాటలు నమ్మాలరా అవన్నీ చెప్పి నన్ను నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు కాఫీ తాగకుండా చెప్తున్నావు కదా ఊకరా గట్లెందుకు చెప్తారు నేను పేపర్లో అప్పుడు చదివిన గదే నీకు చెప్తున్నా సత్తన్న పక్కింటి సాతక్క తాన 20 రూపాయలు అప్పు తెచ్చి కాఫీ పొడి కొనుక్కొచ్చి చేస్తున్నా గుండె రోగాలు రాకుండా ఉండాలంటే కాఫీ తాగుతారా పెద్ద చదువులు చదివిన వాళ్ళు చెప్పిండ్రు కదనే గాళ్ళ మాటలు నమ్మపోతే ఇంకెవరి మాటలు నమ్ముతాము ఊళ్ళు ఉన్నప్పుడు అయితే నేను మా గడ్డ ఫొంటి తిరిగి ఒరాల మీద గడ్డి అంతా కోసుకొచ్చి మా బర్రెకి వేసేది నేను ఇక హైదరాబాద్కి వచ్చినాక అయితే ఊరుకులు లేరు నడుచులు లేరు కొలువుకి వస్తున్నాము చక్కగా ఇంటికి పోతున్నాం మళ్ళీ ఆటో ఎక్కి జర్రంతా నడవాలి ఫెయ్యిలో కొవ్వంతా కరిగిపోతుంది కాఫీలో వాళ్ళు వచ్చేది లేరు పోయేది లేరు